అందరికీ ఈరోజు మనం తోటకూర మెంతికార పులుసు అయితే తయారు చెప్పుతున్నాం. మరి మీలో ఎంతమంది పులుసు కూరని తిన్నారో నాకు కమెంట్ చేయండి. ఈ తరం వాళ్ళకి పులుసు కూర అయితే తెలీదు, అంతరించిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళకైతే అసలు తెలీదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. పొట్టున్న మినపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎండుమిర్చి ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. ఎందుకంటే తోటకూర ఉడకడానికి తోటకూర కాడలతో సైతం ఇందులో వేసుకొని తోటకూరను అనేది ఉడకనివ్వాలి. బాగా కాడలు వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇలా గ్రైండ్ చేసుకోండి. అందులో కొంచెం బియ్యం వేసి గ్రైండ్ చేసుకోండి. నేను ముందుగా నానబెట్టుకున్నాను చింతపండుని, దాన్ని గుజ్జు చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, తోటకూర ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతుంది. చాలామందికి ఈ వంట గురించి అయితే తెలీదు. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. టేస్ట్ గురించి నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు. కొంచెం కరివేపాకు వేసి ఇంకా బాగా ఉడకనివ్వండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇంకా మనం ఎక్స్ట్రా కారం అయితే ఏది వేయట్లేదు, ఆ ఎండుమిర్చి కారమే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇందులో ఒకసారి కలిపి ఇందులో వేసుకోండి. మనం ముందుగా తీసిన చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇది ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని కొంచెం పసుపును మళ్ళీ కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు మీకు సరిపోయిందో లేదో రుచికి చూసి వేసుకోండి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం అయితే వేసుకోండి. ఇలా బెల్లం వేయడం వల్ల కారం ఉప్పు అనేవి బ్యాలెన్స్ చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన తోటకూర మెంతికార పులుసు అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.